అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పత్తి పంటలో ఈ పైసా పురుగు అంటారు మా ఏరియాలో అయితే దీన్ని. అంటే ఇది మన ఆకులని కటింగ్ చేస్తూ ఉంటుంది, మా ఆకులు తినేస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కువ మొత్తంలో అంటే తక్కువ మొత్తంలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఇట్లా ఆకులు కటింగ్ చేస్తూ ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అంట. సో దీన్ని ఎలా నివారించాలనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది. సో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైతే ఇయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం మీరు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏదైతే ఈ పైసా పురుగులు అంటామో అయితే పైసా పురుగుల్లో 2 నుంచి 3 రకాలైతే ఉంటాయన్నమాట. ఒకటి సన్నం ఉంటాయి, పాకే పురుగుల్లాగా ఉంటాయన్నమాట. అవి ఇట్లా మనం ముడితే కూడా పైసా కావు. కొన్ని పొడవాటిగా ఉంటాయి, వాటికి మనం కొద్దిగా ఇట్లా టచ్ చేస్తే కూడా అవి పైసాలాగా మారిపోతాయి, అంటే కాయిన్ లాగా మారిపోతాయి అన్నమాట. సో ఇంకొకటి మనకు శంకు పురుగులాగా ఉంటుంది అనమాట. అంటే ఒకటి పాకుతూ ఉంటే దానిపైన ఒక శంకులాగా మారిపోతుంది, దాన్ని ముడితే ఆ శంకు లోపల వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్లా 3 రకాల పురుగులు అయితే ఉంటాయి. ఇవి మన పంటకు ఎలా నష్టం చేస్తాయి కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే వీటి యొక్క ప్రధాన తిండి వచ్చేసి మనకు ఆకులు తినడం అనమాట. అంటే ముఖ్యంగా మన పంట యొక్క ఆకులు కానీ గడ్డి తినడం కూడా వీటి యొక్క ప్రధాన ఫుడ్ అనమాట. గడ్డితో పాటు మన పత్తి పంట ఆకులు, అలాగే సోయాబీన్ యొక్క ఆకులు కూడా తింటూ ఉంటాయన్నమాట. అయితే వీటిని సాధారణంగా ఇది మనం వర్షాలు స్టార్టింగ్ స్టేజ్లో ఇది ఎక్కువగా పడుతూ ఉంటుంది. అతను మనం పంట పెట్టిన 20 రోజుల్లోపు ఎక్కువగా పడుతూ ఉంటుంది. అంటే పంట చిన్నగా ఉన్న దశలో చాలా ఎక్కువ ప్రభావం మన పంటలపైన వస్తూ ఉంటుంది. సో దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటే ఖచ్చితంగా దీన్ని నివారించడం ఖచ్చితంగా అవసరం అనమాట. సో ఎలా నివారించాలి పూర్తి సంవత్సరం మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఏంటంటే వీటి కోసం మనకు ఫిప్రోనిల్ గుళికలు అనేది దొరుకుతాయి అనమాట. ఫిప్రోనిల్ దానేదారు రూపంలో అంటే గుళికల రూపంలో అయితే దొరుకుతాయి అనమాట. ఫిప్రోనిల్ 5% గుళికలన్నీ మీకు మార్కెట్లో అయితే దొరుకుతాయి అనమాట. అవి మీకు 5 నుంచి 7 కేజీలు ఎకరానికి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటి యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటే 7 కేజీల దాకా తీసుకోండి. ప్రభావం తక్కువ ఉంటే 5 కేజీల వరకు అయితే ఫిప్రోనిల్ గుళికలు అయితే తీసుకొని ఉష్కెలో కానీ మట్టిలో కానీ, అంటే సాధారణంగా మనకు మట్టి అయితే మన చేనులో దొరికిపోతే ఒకవేళ ఉష్క తీసుకుంటే ఉష్క తీసుకోవచ్చు. ఉష్క దొరకకపోతే మట్టి అయితే తీసుకోండి. ఒక 2 నుంచి 4 గుళ్ళల మట్టి తీసుకొని ఎకరంలో చల్లండి అనమాట. కంప్లీట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చల్లుకోండి. ఆ ఫిప్రోనిల్ గుళికల వాసనతో చనిపోతాయి, కొన్ని వాటి యొక్క టచ్లో వస్తే కూడా చనిపోతాయి అనమాట. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫిప్రోనిల్ గుళికలను మీరైతే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫిప్రోనిల్ గుళికలు అనేటివి దొరకకపోతే మీరైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్ప్రే చెప్తా చూడండి. అందులో మనకు కంటెంట్ వచ్చేసి ఫిప్రోనిల్ ఉండాలి, ఆ తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 2 కంటెంట్ ఉన్నది మీరైతే తీసుకోవచ్చు. సాధారణంగా ఫిప్రోనిల్ మనకు రీజెంట్లో దొరుకుతుంది, ఇమిడాక్లోప్రిడ్ అంటే కాన్ఫిడర్లో దొరుకుతుంది. ఇవి 2 కలిపి కొట్టుకోవచ్చు. లేదంటే మనకు ఈ 2 కలిపి ఉన్నది ఒకటైతే దొరుకుతుంది అనమాట, పోలీస్ అని. ఫిప్రోనిల్ 40%, ఆ తర్వాత మనకు గరడా కెమికల్ పోలీస్లో ఫిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ కూడా 40% వరకు అయితే ఉంటుంది. సో ఈ గరడా కంపెనీ పోలీస్ కూడా మనకు ఎకరం డోసు వేసి మొత్తము స్ప్రే చేసుకోవాలి. భూమిపైన మొత్తం పంట పైన కూడా స్ప్రే చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో స్ప్రే చేసుకోండి, మీకు ఈజీగా అయితే ఈ 3 రకాలవి కూడా చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సాధారణంగా పత్తి పంటలు అయితే ఈ పైసా పురుగులు అంటే పొడవాటి పురుగులు అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఎక్కువ ప్రభావం ఉంటే ఖచ్చితంగా ఈ 2 ఉపాయాలు మీకైతే చెప్పడం జరిగింది. సో ఇది ఏది మీరు ఫాలో అయినా కూడా మీకైతే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీ ఆకులు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, అందుకే మనం ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఏ టైంలో ఏం చేయాలి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీకు వీడియో రూపంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఉంటా మరి, నమస్తే.